మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చటిచ్చిరు. ఈయనే ప్రయత్నం చేయరి. ఒక 2-3 నిమిషాలు చెప్తే ఎక్కువసేపు ఏం చెప్ప ఈనూరి. డేటింగ్ యాప్లో మోసపోయిన న్యాయాధికారి. డేటింగ్ యాప్ అంటే ఏంది ఎరికేనా? ఫస్ట్ చదువుకున్న వాళ్ళకైతే అర్థమైంది, కానీ చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు కదా. జర నా ముచ్చట్లు ఊర్లలో ఉంటే పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రకంగా చెప్తా. డేటింగ్ యాప్ అంటే పుస్తకం ఒకటే ఉండదు, అన్ని పనులు అవుతాయి. తింటారు, తాగుతారు, అన్ని రకాలుగా చేస్తారు. సినిమాలు, షికార్లు, బార్లు, రెస్టారెంట్ అన్నీ తిరుగుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు కూడా కంటారు, కానీ పుస్తకం మాత్రం కట్టుకోరు. పుస్తకం కట్టుకోరు వీళ్ళు. పిల్లలు పెద్దగా అయినాక అర్థమయ్యాలి అనుకుంటారు. తీరా చూస్తే పిల్లలు పెద్దగా అయినాక ఆమంతలు ఆమె వ్యక్తుంది, ఈమంతలు ఏం వ్యక్తుంది, పొరగాల నాగం చేసిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. ఇంకో గవిట్టే డేటింగ్ యాప్లు అంటారు. ఊర్లలో ఏమంటారంటే ఓ పలానా ఆయన పలానా ఆమెకు మరిగిండు, లేకపోతే ఆమె ఈయనకు మరిగింది అంటారు. చూసినారు గదే యాప్ అన్నట్టు. ఓన్లీ ఇంగ్లీష్లో పేరు పెట్టినంత మాత్రాన ఈ అర్థాలు మారుతాయి. కాకపోతే ఏంటంటే డేటింగ్ అంటే ఇంగ్లీష్ లేదు అనుకుంటారు కదా, ఉంచుకున్న వాళ్ళు అనుకోరు. అది ఊగలు వెళ్ళిపోద్ది. ఇక మరి ఎంత ముంచిండి ఈయన, ఎంత మోసపోయింది అంటే అక్షరాల 52 లక్షల రూపాయలు మోసం చేసిండట ప్రేమికుడు. 52 లక్షల రూపాయలు. బా మంచి డబ్బు గల దొరకలే అని పనానికి. 52 లక్షలు ముంచిన ప్రేమికుడు తన పని మనిషి పేరుతో నిందితుడి పైన కేసు పెట్టిందట. మరి మురిగినా ఈమె కదా, మరి ఈమె పేరు పెట్టుకోవాలి కదా. ఈమె పేరు పెట్టలే, పని మనిషి పేరు మీద కేసు పెట్టిందట. కోర్టులో అసలు విషయం చెప్పిన నిందితుడు. అసలు విషయం అంటే ఇంకేదో విషయం ఉన్నట్టే కదా. ఈమె ఏమంటుంది 52 లక్షల రూపాయలు ముంచిండని ఏమంటుంది. అసలు విషయం చెప్పిండట ప్రేమికుడు. మరి అదేందుకు చెప్పే ప్రయత్నం చేస్తే ఏనురి. న్యాయాధికారి వైఖరిని తప్పు పట్టిన కోర్టు బరాబర్గా తప్పు పడతారు. ఎందుకంటే మోసపోయిన ఏమో కాబట్టి ఈమె పేరు మీద కేసు పెట్టాలి, కానీ ఇంట్లో ఉన్న పని మనిషి పేరు మీద ఎట్లా పెడుతుంది. అందుకోసమని తప్పు పట్టిందట. వివరాలు సేకరించాలని పోలీసులకు ఆదేశం. ఏడ జరిగింది ఈ ముచ్చట? చండీగఢ్లో జరిగింది. చండీగఢ్లో ఓ మహిళా న్యాయాధికారి డేటింగ్ యాప్ టెండర్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో 52 లక్షల రూపాయలు మోసపోయారు. తన పేరు బయట చెప్పుకోవడం ఇష్టం లేక పని మనిషి పేరు మీద కేసు పెట్టిందట. పని మనిషి పేరు ఏం పేరు అంటే దీక్షాదేవి అంట. మరి ఈమె పరువు పోతుందంట. ఈమె 36 తులాల కిరీటం నెత్తర పెట్టుకొని తిరుగుతుంటుంది. ఆ కిరీటం పేరే ఇజ్జతి పరువు. ఈమె పరువు ఏడబోతుందో అని మా ఇంటి పని మనిషిని మోసం చేసిండని కేసు పెట్టిందట. ఆ పని మనిషి పేరు ఏం పేరు అంటే దీక్షాదేవి అంట. దీక్షాదేవి అంటామని మోసం చేస్తే కేసు పెట్టినగానే వెంటనే ఇక ఆయన కొనవేసి లోపలేసినట. ఆయన కొనవేసి లోపలేసి ఇక చెప్పురని ఆయన ఎట్టడ సంగతి ఏం కాతానంటే ఆడ అసలు ముచ్చట చెప్పిండట. ఆడికి పోయేసరికల్లా మోసపోయిన ఆమె ఈ దీక్షాదేవి కాదు, ఇంట్లో పని మనిషి కాదు, ఇంటి ఓనర్ అమ్మనే న్యాయాధికారే మోసపోయిందని తేలిందట. అరే గట్టెట కావచ్చు పాడైపోను. మరి కేసు ఏమో నీ ఇంటి పని మనిషి మీద పేరు పెట్టామో ఏం సంగతి అమ్మ అంటే, సారు నేను జరంత లాయర్ అమ్మని, నేను జర న్యాయాధికారిని, పాడైపోను నా ఇజ్జత్ పోద్దు అనుకొని గమ మీద పెట్టిన, జర ఏమనుకోకరి ఎంక్వైరీ చేయరాదంటే చేస్తారా ఊరికనే ఆయన పిలిపించి అడిగిరట. ఎట్టెట లెక్కరా ఏం కథరా, మరి నువ్వు ఎట్ట మోసం చేసినావు ఏం కథనంటే, నేను ఆమెని మోసం చేయలేదు అని ఆయన అంటారు. లేదు సార్ చేసిండు, ఈయన ఆల్రెడీ ఏదో గవర్నమెంట్ దాంట్లో సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తానని చెప్పిండు, అందుకోసమనే నాకు ఒకటి పాడైపోను. అదే 2025లో డేటింగ్ యాప్ అని ఒకటి వచ్చింటే నేను ఫోన్ చూసి ఓపెన్ చేయగానే డేటింగ్ యాప్ వస్తే ఇక నేను కూడా ఖాళీగానే ఉన్నాగా పాడైపోను కూడా నోటి దొరకడా అనుకొని పుసుకున్న నేను ఈయన ఓపెన్ చేస్తే ఓకే చేస్తే ఆయన అభిప్రాయాలు నా అభిప్రాయాలు అన్నీ కలిసినాయి. మేమిద్దరం మంచిగా ఫోన్లోనే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కలుసుకొని దోస్తానం తర్వాత ఇక అన్ని రకాల పనులు చేసినాం అని చెప్పిరట. ఆయన అడిగిరట, మరి ఇదంతా నిజమేనా అంటే, ఓ సారు ఆమె 52 లక్షల రూపాయలు అంటుంది కదా, 52 లక్షల రూపాయలు అయితే కావచ్చు, నేను కాదంటలేను. కానీ నేను కలిసి కొన్ని నెలల నుంచి మేము మంచిగా రిలేషన్షిప్లో ఉన్నాం. రిలేషన్షిప్ అంటే ఏంది, ఇక ఆమె నేను కలిసి సంసారమే చేస్తున్నాం. మరి పైసలు పాడైపోయి నా దగ్గర ఉతకపోతున్నాయి, ఏం చేయాలి అర్థమైతలేదు. జర ఈ పైసలు నేను పెట్టుబడి పెట్టరాదా అని ఈమెనే అడిగింది. ఈమెనే నాకు సలహా ఇచ్చింది. కొన్ని యాప్లు ఉంటాయి కదా, యాప్లలో పెట్టుబడులు పెడితే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయంట, 100 పెడితే 10,000 వస్తాయంట, 10,000 పెడితే లక్షలు వస్తాయంట అని సలహా ఇస్తే నేను పెట్టినా. నేనేం చేయను, పైలామ దగ్గర ఉన్నాయి పెట్టుబడులు పెట్టాయంటే నేను యాప్లలో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టినా. పాడైపోను పెట్టినట్టు అదే పోకడ పోయి 1 రూపాయి కూడా వెనక రాలేదు. మరి నేనేం చేయనని ఆడనమాట పాయన. మరి ఎంత పెట్టినామమ్మ, మరి రాంగపాడి నిన్న మొన్ననే పాడైపోయిన 5 లక్షల రూపాయలు కూడా మళ్ళీ కొట్టినా. అడిగినప్పుడల్లా కొడుతూనే ఉన్నా, ఇటు కొట్టి మొత్తం కలిసి 52 లక్షల రూపాయలు అయినాయి అని చెప్పిందట పాయన. 52 లక్షల రూపాయలు మునిగితివి అట్ట ఏమంటారు కదా, ఒల్లాగమా ఇల్లాగమా పైసలాగమా. మళ్ళీ నీ ఇజ్జత్ పోద్దని పని మనిషి మీద కేసు పెడితివి, పని మనిషి పేరు మీద కేసు పెడితివి. తీరా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, పని మనిషి కాదు మోసపోయింది ఈమె అని తేలిందట.
చదువుకున్నోళ్ళు గిట పాడైతే ఏమంటారు అన్ని తెలిసినోడు అమాస నాడు తెస్తే ఏం తెలియనోడు అన్ని తెలిసినోడు అమాస నాడు తెస్తే ఏం తెలియనోడు ఏకాదశి నాడు తెచ్చా అన్నట్టు నీకు అన్ని అందాల తెలిసిందేనాయే ఈ డేటింగ్ యాప్ ఎందుకు ఒకవేళ తొడన గట్టినవి కావాలనుకుంటే పెళ్లి చేసుకుంటామే లేదు మరి ఆయమన కాడ పెట్టుబడులు పెడతామే ఈ ఆన్లైన్లో పాడైపోను నచ్చిన కాడల్లో పెట్టుబడులు పెడితే ఆ పైసలు మొత్తం అదే పొక్కడిపోయినాయి అంట మరి ఏడికెళ్ళి అయితే పాడై వస్తున్నా 52 లక్షల రూపాయలు ముంచిండని ఇవాళ ఏమంటే నేను పొరపాటున ₹1 కూడా ముంచలేదని ప్రేమికుడు చెప్తున్నట ప్రేమికుడు అనొచ్చు ఆయనని ముంచుకున్నాను సరే ప్రేమికుడు అనుకోరు ముంచుకున్నాను అనుకోరు ఏదైనా రకం అనుకోరు కానీ ఆ డేటింగ్ యాప్లో పరిచయం అయినోడు ₹1 కూడా నేను ముంచలేదని ఆయన 52 లక్షల రూపాయలు ముంచిందని ఈమె మరి వస్తున్నా పైసలు ఏమకిగా ఏడికెళ్ళి వస్తే పాడైపోను పెట్టుబడులు పెట్టిరు ఇద్దరు అనుకునే పెట్టిరు కొన్ని నెలల నుంచి మంచి రిలేషన్షిప్ ఇద్దరికి ఆ రకంగా పాయలు పెడతా పోతుడు అవి అటే పొగడపోయినాయట మొత్తానికైతే 52 లక్షల రూపాయలు గోవిందం మంగళమైనవి మా అమ్మగాని మీ యాప్లు పాడైపోని ఏం డేటింగ్ యాప్లో ఏం ఆన్లైన్లో ఈ బెట్టింగ్లు కట్టుడో అంతా మొదటికి ఏమంటారు మొత్తానికి మోసమైందట మొత్తానికి మాత్రం 52 లక్షల రూపాయలు గోవిందం మంగళం